నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు సర్కార్కు 100 రోజులు. సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. వరదలు వస్తాయని తెలిసినా ప్రజలను చంద్రబాబు సర్కార్ అప్రమత్తం చేయలేదు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీల, ఎమ్మెల్సీల సమావేశం. వాస్తవాలు మాట్లాడితే ఉగ్రవాది అంటారా? కాంగ్రెస్ నేత షర్మిల. ఇక డీటెయిల్స్ చూస్తే, తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. దివ్యక్షేత్రం తిరుమల పవిత్రతను, వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశాడంటూ వైవి సుబ్బారెడ్డి అన్నారు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం. మనిషి పుట్టిన వారెవ్వరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు. ముందుగా మీడియా సోదరులందరికీ నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయనంత నీచాతి నీచంగా మాట్లాడారు. అది సాక్షాత్తు ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలకి భంగం కలిగే విధంగా మాట్లాడాడు. అది తెలిసిన వెంటనే నేను గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా 4 సంవత్సరాలు ఉన్న ఆ బాధ్యతలో ఉన్నప్పుడు మేము చేసిన కార్యక్రమాల వల్ల భక్తుల మనోభావాలు కాపాడుకుంటూ వచ్చాం కాబట్టి దానికి ఇమీడియట్గా నేను రియాక్ట్ అయ్యి ఒకటే చెప్పడం జరిగింది. నేనెట్లా హిందువైండు వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తూ పూజిస్తాను, నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా చెప్తాడు కాబట్టి ఆ విధంగా ఇంత గొప్ప ఇంత పెద్ద నెపం వెంకటేశ్వర స్వామి పవిత్రను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో, భక్తులకి ఇచ్చే లడ్డుల్లో, తిరుమల లడ్డూలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినవన్నీ నిజాలే అని టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు ఓవి రామన్న తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విదేశాల నుంచి బటర్ ఆయిల్ దిగుమతి చేసుకుని శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించారన్నారు. ఒక మాజీ అధికారి పుణ్యమే లడ్డూలలో నాసిరకం నెయ్యి వాడడానికి కారణమని మండిపడ్డారు. నిజాలు మాట్లాడిన చంద్రబాబుపై టీటీడీ మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిల విమర్శలు సరికాదన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి విలువ లేని వ్యక్తి అని మండిపడ్డారు. తగ్గింది. లడ్డు నాణ్యత తగ్గడానికి ముఖ్యమైన కారణం నెయ్యి. ఆ నెయ్యి ఏ నెయ్యి అయితే వాడాలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మాత్రమే ప్రసాదాల తయారీకి ఉపయోగించాలి అని దిట్టంలో ఉంది, శాస్త్రంలో ఉంది, అది టీడీలో ఉంది. ఆ అనువాయితీని పక్కన పెట్టి జంతువుల నెయ్యితో లడ్డు ప్రసాదాలు తయారు చేశాడని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. చాలామంది జంతువుల నెయ్యి లేనిది, జంతువుల నెయ్యిలు ఎట్లా వస్తాయి, జంతువుల నెయ్యి తీసుకొస్తాడా, రాజకీయ అవసరం కోసం మాట్లాడతాడా, మనిషి పుట్టినోడు ఇట్లా మాట్లాడుతున్నాడు ఒక పెద్ద మనిషి. విలువల గురించి, ఆచారాల గురించి, మనిషి సాంప్రదాయాల గురించి విపరీతంగా మాట్లాడు ఇంకో పెద్ద మనిషి ఇక్కడే ఉన్నాడని తిరుపతిలో. ఆ పెద్ద మనిషి గురించి మాట్లాడతాడు. అసలు బుద్ధుడిని మాట్లాడుతున్నాడు అని. ఇది నిజం. ఎందుకు నిజమని చెప్తున్నానంటే, లడ్డు ప్రసాద్ నాణ్యత మీరు చరిత్ర తీసుకుంటే ఆవు నెయ్యే కావాలి. ఆవు నెయ్యి తయారు చేయగలిగే సంస్థలు ఈ భారతదేశంలో ఎక్కడున్నాయి అంటే
ఒకటి కర్ణాటక, 2 తమిళనాడుకు సంబంధించిన ఆవు నెయ్యి ఈరోడు ప్రాంతంలో మాత్రం ఆవు నెయ్యి దొరుకుతుంది. 3 ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు ఒకప్పుడు చిత్తూరు డైరీ పల్మనరీ బెల్ట్ ఆవు నెయ్యి కాబట్టి అక్కడ దొరికేది. చిత్తూరు డైరీ మూసిపోయిన తర్వాత విశాఖపట్నంలో ఆవు నెయ్యి బెల్ట్ కొంచెం దొరుకుతుంది. ఈ 3 వదిలేస్తే పంజాబ్లో దొరుకుతుంది ఆవు నెయ్యి. ఈ 4 ప్రాంతాల తప్ప భారతదేశంలో ఆవు నెయ్యి దొరికే ప్రదేశమే లేదు. కానీ పంజాబ్ ఎందుకు రావట్లేదంటే పంజాబ్ నుంచి ఇక్కడ ట్యాంకర్ వచ్చి తిరిగి ట్యాంకర్ వాపసు అక్కడికి వెళ్ళి పోవడానికి లాజిస్టిక్స్ వర్కౌట్ గారు పంజాబ్ రావట్లేదు. ఇంకా ఈరోడు విశాఖపట్నం ఉండే ప్రాంతంలో వాళ్ళ దగ్గర ఆవు నెయ్యి కొంచెం ఉన్నా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినంత క్వాంటిటీ సప్లై చేయలేరు కాబట్టి వాళ్ళు కూడా ముందుకు వెళ్ళకపోయిన సందర్భం ఎక్కడ విశాఖపట్నం కానీ ఈరోడు కానీ. ఇంకా ఉండేది పుష్కలంగా ఆవు నెయ్యి దొరికే ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్. లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు కావడంతో ఆయన భార్య సుమలత నార్సింగి పోలీస్ స్టేషన్కు వచ్చారు. పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న సుమలతను ఈ కేసు, అరెస్టు తదితర విషయాలపై ప్రశ్నించేందుకు మీడియా ప్రతినిధులు యత్నించారు. కానీ సుమలత స్పందించేందుకు నిరాకరించారు. తనకు ఓ ఫేక్ కాల్ వచ్చిందని, అందుకే పోలీస్ స్టేషన్కు వచ్చానని చెప్పారు. జానీ మాస్టర్ ఏదైతే ఒక హిందూ అమ్మాయి పైన అత్యాచారం చేయబోయారు, చాలా చాలా హింసించారు, చిత్రహింసలకు గురి చేసి మతం మారి పెళ్లి చేసుకోవాలి అనే ఒక కోణంలో ఆయన గురించి చాలా చాలా కథనాలు విన్నాము. ఇది చాలా చాలా దుశ్చర్య. ఎందుకంటే ఒక హిందూ అమ్మాయిల్ని లవ్ జిహాద్ గురి చేస్తూ చాలా మంది చాలా రకాలుగా వేధిస్తున్నది. ఎన్నో లవ్ జిహాద్ కేసుల్ని మేము పట్టుకుంటున్నాం, వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తున్నాం, తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తున్నాం. అయినప్పటికీ చాలా వరకు వాళ్ళ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ ఆ అమ్మాయి తనంతట తానుగా లవ్ జిహాద్ గురి కాకుండా చిన్నప్పటి నుంచి తను ఎన్ని రకాలుగా ఏ విధంగా డాన్సర్ గా ఉన్నప్పటి నుంచి మాస్టర్ కు పరిచయం అయినప్పటి నుంచి ఏ విధంగా ఆమెను ప్రలోభ పెట్టారు అన్నది బయటకు వచ్చి చెప్తున్న తీరైతే ఆ అమ్మాయికి నిజంగా అండగా నిలవాలి మనందరం. హ్యాట్స్ ఆఫ్. వైసీపీ ప్రభుత్వంలో వేధింపులకు గురైన ముంబై నటి కాదంబరి జత్వానీ ఇవాళ ఏపీ హోంమంత్రి అనితను రాష్ట్ర సెక్రటేరియట్లో కలిశారు. తనపై వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలంటూ హోంమంత్రిని కోరారు. ఈ సందర్భంగా మరోసారి ఈ కేసుకు సంబంధించిన సంచలన విషయాలను నటి కాదంబరి జత్వానీ మీడియాకు వెల్లడించారు.
జానీ మాస్టర్ కేసు ముమ్మాటికి లవ్ జిహాదేనని నటి కరాటి కళ్యాణి మండిపడ్డారు. డ్యాన్స్ మాస్టరో పక్క రాష్ట్రంలోని ఓ పార్టీ నేత అనో జానీ మాస్టర్కు మద్దతుగా ఉండాల్సిన పని లేదని ఆమె అన్నారు. ఓ అమ్మాయిపై అత్యాచారం చేసిన మతం మార్చుకోవాలని వేధింపులకు గురి చేసిన జానీ మాస్టర్ను వదలొద్దని తెలంగాణ ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. జానీ మాస్టర్పై నమోదైన అత్యాచార కేసుపై కరాటి కళ్యాణి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా జానీ మాస్టర్ నిర్వాకంపైనే చర్చ జరుగుతుంది. హిందూ అమ్మాయిని అయినా అత్యాచారం చేశారు. ఆమెను హింసించారని అంటున్నారు. బాధితురాలని మతం మార్చుకోవాలంటూ వేధింపులకు గురి చేశాడని చెబుతున్నారు. ఇది ఖచ్చితంగా లవ్ జిహాద్ కేసే. జానీ మాస్టర్ను వదలొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అన్నారు. చెన్నైలో ఇవాళ దారుణ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని తురైపాకం ప్రాంతంలో రోడ్డు ప్రక్కన ఉన్న సూట్ కేసులో ఓ మహిళ శరీర భాగాలు ముక్కలుగా లభ్యమయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. ఆ మహిళ మాధవరానికి చెందిన దీపా అలియాస్ వెల్లయ్యమ్మల్ గుర్తించారు. శివగంగ జిల్లాకు చెందిన మణికందన్ అనే వ్యక్తి ఈ హత్య చేసినట్టు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వినుకొండ పట్టణంలో జూలై 17న జరిగిన రషీద్ హత్య కేసులో కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు గురువారం మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. రషీద్ హత్య వెనుక నుంచి నడిపించిన వారి పేర్లను కేసులో పోలీసులు నమోదు చేయలేదన్నారు. ప్రధాన నిందితుల పేర్లను కేసులో నమోదు చేయాలని వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈరోజు నేను వినుకొండ కోర్టుకు రావడానికి ప్రధానమైన కారణం, రషీద్ అనే వ్యక్తి ఇక్కడ అతి దారుణంగా చంపేసిన తర్వాత, చంపేయబడిన తర్వాత గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తకి ఈ విధమైన దారుణం జరిగిందని ఒక వారు వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం, వాళ్ళు ముఖ్యంగా కుటుంబ సభ్యులకి కాదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, పోలీస్ పరంగా కానీ న్యాయపరంగా కానీ మీరేమన్నా చిక్కులు ఉండి సరైన పందాలో కేసు నడవకపోతే ఆ కేసు న్యాయపరంగా ఏ విధంగా చేయాలనో ఆ విధంగా నేను చేయిస్తానని ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఆ పని ఇది న్యాయపరంగా దీన్ని కేసు నడపాలనే ఉద్దేశంతో ఆ పని నాకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించడం జరిగింది.
కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఎన్డీఏ శాసనపక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న క్యాంటీన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది పేదల ఆకలి తీర్చే ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లను తీసేయడానికి జగన్కు మనసు ఎలా వచ్చిందని పవన్ ప్రశ్నించారు. అన్న క్యాంటీన్లు ప్రారంభించిన 3 రోజుల తర్వాత ఆయన ఎయిర్పోర్టుకు వెళ్తుండగా చూసిన ఘటనను ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. పొద్దున్నే ఒక రోజున ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉంటే అన్నా క్యాంటీన్ ప్రారంభించిన 3వ రోజు 4వ రోజు చాలామంది లారీ డ్రైవర్స్, ఈ మన బేల్దారి పనిచేసే కార్మికులు, డ్రైవర్స్ అందరూ, ఆటో డ్రైవర్స్ అందరూ కూర్చోబెట్టి లైన్లో ఉన్నారు. ఏంటి ఇంతమంది లైన్లో ఉన్నారంటే ఆ పొద్దున్నే ఆ పలహారం తింటాను. నాకు అనిపించింది గత ప్రభుత్వం ఎలా వదిలేసింది అని చెప్పి. అన్నా క్యాంటీన్ని ఆయన ఎన్టీ రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్ ఎలా మూసేయాలనిపించింది. 10 మందికి అన్నం పెట్టేది, అది 10 మంది ఆకలి తీర్చేది, ఎలా తీసేసారు నాకు అర్థం కాదు. అలాంటిది అంతమంది లైన్లో ఉండి నిలబడి చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోయింది. నిజంగా తిరిగి అన్నా క్యాంటీన్ని ఆరంభించి కార్మికుల తాలూకా క్షుద్బాధని తీర్చిన చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 100 రోజుల ఎన్డీఏ ప్రభుత్వ శక్తివంతమైన పాలనలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి ద్వారా రాష్ట్రంలో 8 కొత్త విమానాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ కోసం గత ప్రభుత్వం స్థలం ఇవ్వని కారణంగా ఆగిపోయిందని, కూటమి రైల్వే జోన్పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందన్నారు. ఈ 100 రోజుల్లో చాలా అగ్రెసివ్గా రాష్ట్ర అభివృద్ధిలో అనేక కార్యక్రమాలని నిర్మాణాత్మకంగా ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకు పెడుతుంది. ఒక్కొక్క అంశాన్ని నేను స్పష్టంగా వివరించడానికి ప్రయత్నం చేయను. ఒక ఎయిర్వేస్ మినిస్టరు వచ్చిన తర్వాత కేంద్రంలో ఒక 8 కొత్త విమానాలని, అంటే మనకు చాలా అవసరం. కాశీ వెళ్ళడానికి విమానం లేదు, అలానే ఢిల్లీ వెళ్ళడానికి 2వ విమానం లేదు, అలానే వైజాగ్ నుంచి ఇతర దేశాలకు వెళ్ళడానికి విమానాలు లేవు, అలానే ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో వైజాగ్లో నిర్మాణం చెందాలి, అలానే రైల్వే జోన్ ఎప్పుడో ఇవ్వాలి, అది రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం స్థలం ఇవ్వడం మూలంగా ఆగిపోవడం. వీటిల్ని ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం, అలానే రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అనపర్తి లాంటి నియోజకవర్గంలో ఒక నబార్డులో దీనికి డబ్బు వస్తుంది, ఈ హాస్పిటల్ కట్టడానికి దానికి డబ్బు ఉంది అని తెలుసుకోవడం, అలానే కొన్ని నేషనల్ హైవే రోడ్స్ని కూడా మనం అనపర్తిలో వేసే విధంగా, రైల్వేల్ని అభివృద్ధి చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క డైనమిక్ నాయకత్వంలో, డైనమిజంలో అనేక కార్యక్రమాలు, నేను ఏదైతే గ్లోబల్ సమ్మిట్ మొన్న జరిగింది, గ్రీన్ ఎనర్జీ అనేది చాలా పెద్ద రెవల్యూషన్. ఇది మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక యూనిట్ కరెంటు సోలార్కి 13 రూపాయలు ఇచ్చేవారు, అంటే ఒక మెగావాట్కి 13 కోట్లు అయ్యేది. ఒక ముఖ్యమంత్రిగా గుజరాత్లో ఆయన ఖర్చు పెట్టారు. ఈవేళ అది 2.5కి వచ్చింది, 2.5 కోట్లకి వచ్చింది. ఆ 2.5 కోట్లలో మీ రంగంపేటలో ఒక అబ్బాయి సోలార్ ప్యానల్స్ తయారు చేస్తాడు, మెకానికల్ ఇంజనీర్. ఆ బాబు పేరు నాకు తెలియదు, ఈ మధ్యకాలంలో చాలా కాలం నుంచి అక్కడ చెప్పుకుంటూ ఉంటారు. సోలార్ ఇండస్ట్రీ, సోలార్ ఎనర్జీ, సూర్యుడికి ఏమాత్రం ఖర్చు లేనటువంటి దాని మూలంగా సోలార్ ప్యానల్స్ తయారు చేయడం. ఎల్ఈడి బల్బులు గత ప్రభుత్వం నిలిపేసింది, మన చంద్రబాబు నాయుడు గారు వాటిని మళ్ళా ఎల్ఈడి బల్బులు ఇవ్వాలి. స్వర్ణాంధ్ర 2047 సాధన కోసం మండల స్థాయి ప్రణాళికను అందించాలని కలెక్టర్ ప్రశాంతి కోరారు. 100 రోజులు వార్షిక 5 ఏళ్ల ప్రణాళికతో ప్రతి శాఖ నివేదిక రూపొందించాలన్నారు. గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరేట్లతో మాట్లాడారు. రాజమండ్రిలో కలెక్టరేట్ నుంచి ప్రశాంతి పాల్గొన్నారు. వచ్చే నెల 15వ తేదీలోగా నివేదికలను అందించాలని సూచించారు. వాళ్ళందరినీ కూడా మనం ఇన్వాల్వ్ చేస్తూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఓరియంటేషన్ చేయాలి. దిస్ ఈస్ వన్ వర్క్. సో విజన్
స్టేట్ లెవెల్లో ఏదైతే విజన్ డాక్యుమెంట్ని పబ్లిష్ చేశారో దాని మీద కన్సెన్సస్ని డెవలప్ చేయడం ఫ్రమ్ స్టూడెంట్ కమ్యూనిటీ టు ద టాప్ లెవెల్ అని పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. ఇందులో పాటుగా మీరు గ్రామ సభాస్ కూడా కండక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ ప్రిపరేషన్ ఆఫ్ 5 years plans. సో ప్రిపరేషన్ ఆఫ్ 5 years plans వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా స్టేట్ లెవెల్ ట్రైనింగ్ అయింది. సో ప్రతి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ ప్రయారిటీస్ని ఫిక్స్ చేసుకుంటారు. సో మీకు ఏదైతే ప్రయారిటీస్ మీ డిస్ట్రిక్ట్లో ఇచ్చారో ఆ ప్రయారిటీస్ అంటే స్టేట్లో ఇచ్చారో ఆ ప్రయారిటీస్ మన డిస్ట్రిక్ట్లో ఇంకార్పొరేట్ చేయాలి. ఈ నెల 27న ద్వారకా తిరుమల శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండపంలో రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర రైతు సదస్సు 27 నుండి 29 వరకు రాష్ట్ర రైతు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ చెప్పారు. స్థానిక యూటీఎఫ్ భవనం వద్ద గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 3 రోజుల పాటు జరిగే శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. మర్రాపు సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం ఉన్నది తీవ్రత కొనసాగుతూ ఉన్నది. ప్రధానంగా ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభం దగ్గర నుంచి వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టి 90 రోజులు వ్యవసాయం సాగించిన తర్వాత వచ్చిన వరదల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా కృష్ణా నదీ పరివాహ ప్రాంతం అంతా కూడా వర్షాల వల్ల విపరీతంగా నష్టమయ్యారు. అలాగే అటు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కూడా తుఫాను ప్రభావంతో రైతాంగం నష్టపోయారు. అయితే నష్టపోయిన రైతాంగానికి ఎన్యూమరేషన్ చేసి వెంటనే ప్రభుత్వం పరిహారానికి సంబంధించిన ఏర్పాట్లు 17వ తారీఖు కల్లా చేస్తానన్నారు. కానీ ఇవాళకి అది ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వం అయితే 6 లక్షల పైన ఎకరాలకు నష్టం వచ్చిందని చెప్పేసి ప్రాథమిక అంచనాల్లో చెప్పారు. కానీ ఎన్యూమరేషన్ పూర్తయిన తర్వాత ఈ లెక్కలు ఇంకా పెరుగుతాయి. అలాగే పరిహారంకి సంబంధించి కూడా తొలుత 10,000 ఎకరాకి ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత వచ్చి మరికొన్ని వ్యాపార పంటలకి 15,000 వరకు ఇస్తానని చెప్తున్నారు. వాస్తవానికి పెరిగిన పెట్టుబడి పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలని మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. గురువారం తోటపాలెం జట్టు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మనబడి మన తోట అనే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు ప్రకృతి వ్యవసాయంపై మరింత అవగాహన పెంచడం కోసమే మనబడి మన తోట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రకరకాల వెస్టర్న్ ఫుడ్, జంక్ ఫుడ్స్ అలవాటు పడి అన్ని మన పొట్టలో ఇనాగ్రేషన్ కూడా మనం చేసుకోవడం జరిగింది. రెండో కార్యక్రమం టీచర్లందరికీ కూడా బడి తోట మన సో ఉపాధ్యాయుల్లో కొంత ఇంకా స్కిల్ అనేది పెంచాలి. వాళ్ళలో కూడా కొత్త విషయాల మీద అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో ఈ మనబడి మన తోట ప్రకృతి వ్యవసాయం మీద మీకు కూడా అలవాటు చేయాలి అనే విషయం మీద ఈ యొక్క తరగతులు నిర్వహించడం జరుగుతుంది. అండ్ దీనికి జట్టు సంస్థ వారు, విద్యాశాఖ వారు చాలా ముందుండి నడిపిస్తున్నారు. ముఖ్యంగా మీకు కృతజ్ఞతలండి. అంటే మాకు ఒక ఆలోచన ఏంటంటే స్కూల్లో ఇక్కడ రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. విద్యార్థుల్లో కూడా ఈ ట్రైబల్ ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని మామూలు ప్రాంతాలు ఉన్నాయి, మైదాన ప్రాంతాల్లో కూడా చాలా మంది ఆహారపు అలవాటు వల్ల కావచ్చు రక్తహీనతతో చాలా మంది బాధపడుతున్నారు. సో వాళ్ళకి పౌష్టికాహారం అంటే కేవలం మనం అనుకుంటాం రైస్, సాంబార్ నీళ్ళు ఏవో ఇచ్చేస్తే అయిపోయింది మిడ్ డే మీల్ అయిపోయింది మామ అనిపించడం అనేది కాకుండా గవర్నమెంట్ కొంత ఎగ్ సపోర్ట్ ఇస్తున్నారు, చిక్కీస్ ఇస్తున్నారు. ఇన్ అడిషన్ టు దట్ మనం స్థానికంగా స్కూల్లో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో ఏదైనా ఆకుకూరలు కానీ కూరగాయల మొక్కలు కానీ పెంచి తద్వారా పిల్లలకి మెనూలో దాన్ని భాగం చేస్తే మంచి ఆహారం. అడిగిన వెంటనే పార్టీలోకి ఆహ్వానించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో ఒంగోలులో కార్యక్రమం ఏర్పాటు చేసి పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్టుగా బాలినేని తెలిపారు. గతంలో తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైకాపాను వీడలేదని చెప్పారు. జగన్ను నమ్మి ఆస్తులు పోగొట్టుకున్నట్లు తెలిపారు. వైకాపాలో తాను ఏడ్చిన రోజులు ఉన్నాయని బాలినేని చెప్పారు. మరి ఈరోజు
ఆయన అడగానే నన్ను పార్టీకి ఆహ్వానించినందుకు పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే ఒంగోలు రమ్మంటే తప్పకుండా వస్తాను, డేట్ ఫిక్స్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. మరి 2 డేట్లు మంచి రోజు చూసి డేట్లు ఇవ్వడం జరుగుతుంది. త్వరలోనే ఆ డేట్లు కూడా పెట్టి మరి ఒంగోలులో ఆ కార్యక్రమాన్ని పెట్టి పార్టీలో చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి నేనేమి వ్యాపారాల కోసం కలగలే. కేవలం ప్రజల యొక్క పరిస్థితులను చూసి వాళ్ళ అవసరాలు బట్టి మనం పోయి కలిసాము తప్ప దాన్ని కూడా వక్రీకరించి నిన్న ఒక సాయి బ్రదర్ ఉన్నాడు, సాయి అని ఒక జర్నలిస్ట్ యూట్యూబ్లో జగన్ గారిని కలిసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ సాయి గారినే అడగమని పోయి ఆయన జగన్మోహన్ గారిని ఎప్పుడైనా డబ్బులు అడిగానేమోనని. నా ఆస్తులు బాగొట్టుకున్నాను తప్పితే ఆయన దగ్గర ఏమి నేను ఆశించలా. రాజకీయంగా నాకు అన్యాయం జరిగింది. సరే ఇవన్నీ ఇప్పుడు ఏదో బయటకు వచ్చి మాట్లాడటం కరెక్ట్ కాదు. వాళ్ళు ఏమైనా మాట్లాడితే అప్పుడు నేను స్పందిస్తా, ఏం జరిగినాయి కూడా అన్నీ చెప్తా. ఎందుకంటే రాజకీయంగా ఇప్పుడు ఏదో బయటకు వచ్చి విమర్శించడం నాకు కరెక్ట్ కాదు. వాళ్ళు ఎవరన్నా రాంగ్గా రేపు స్పందిస్తే మటుకి మొత్తం ఏం జరిగినాయి కూడా పబ్లిక్గా తెలుపు. ఓపెన్గా చెప్పాను, నేను ఏ డిమాండ్ పెట్టలేదు, నాకు ఆ పదవి ఏమని చెప్పలేదు, ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, నేను మనం కలిసి పనిచేద్దాం, నేను అన్ని బాగా చూసుకుంటాను అని చెప్పాడు. అంతే, మేము అడగలేదు. ఆయన నేను పవర్ కోసం ఎప్పుడు పాకులాడలేదు. పవర్ కోసం పాకులాడితే ఆ రోజు మంత్రి పదవి వదులుకునేవాడిని కాదు. 4 years కంబైన్డ్ స్టేట్లో మైన్స్ మినిస్టర్గా ఉన్నాను. ఒక్క నిమిషం ఆలోచించుకుంటూ వచ్చాం. పవర్ కోసం ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు కూడా ఒక్క డిమాండ్ ఇప్పుడు అడగండి, ఏమన్నా ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి నాయకులు అక్కడ ఉన్నారు కదా, ఒక్క డిమాండ్ కూడా నేను అడగలేదు. ఒకటే మీరు చిన్న ఉదాహరణ చెప్తాను. పవన్ కళ్యాణ్ కలవకుండా నేను రాజీనామా చేసి డిమాండ్ చేసేవాడిని అయితే రాజీనామా చేయకుండా వచ్చి మాట్లాడేవాడిని కదా. దానికి ఏం చేసిన దానికైనా నేను సిద్ధంగా వచ్చాను. నేను ఈరోజు రాజీనామా చేసి వచ్చాను. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, నాకు ఇప్పుడే చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టాడు, ఆయన కుటుంబం కదా అని చెప్పి భరాయించాను. కొన్ని రోజులు ఏడ్చుకునే రోజులు ఉన్నాయి, నా కళ్ళ నీళ్లు కూడా ఇనిగిపోయినాయి. అదే పరిస్థితి అది. అయినా కూడా రాజశేఖర్ గారు గుర్తుకొచ్చేవాళ్ళు, గుర్తుకొచ్చేది. కానీ ఈరోజు ఎన్ని